వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో ఇప్పుడైతే నాది ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్ స్కోర్ కార్డ్ అయితే నేను క్లియర్గా చూస్తాను. నేను తెలంగాణ స్టేట్కి అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ కట్ ఆఫ్స్ కూడా జనరల్ కేటగిరీ వాళ్ళకి చాలా అంటే చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో రీజనింగ్ అయితే నేను 24 పెట్టాను. నాకు 19.25 మార్క్స్ రావడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ నాకు 10.25 కట్ ఆఫ్ పెట్టారు. నాకు 6.50 వచ్చింది. దీని గురించి నేను చెప్తాను. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కూడా 8.50 పెట్టాను. నాకు 12 మార్క్స్. నేను మొత్తం ఓవరాల్గా 17 పెట్టాను. నాకు 12 మార్క్స్ అనేది రావడం జరిగింది. ఇంగ్లీష్ వచ్చేసరికి 18.25, నాకు ఇంగ్లీష్ పోయింది. 14.50 వచ్చాయి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షనల్ కట్ ఆఫ్ 10.50 పెట్టారు. నాకు 12.25 మార్క్స్ వచ్చాయి. నేను ఓవరాల్గా ఇది 16 అటెంప్ట్ చేశాను. నాకు 12.25 వచ్చాయి. కంప్యూటర్ నాలెడ్జ్ సీరియస్గానే చెప్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళి 2 డేస్ ముందు నేను బుక్ మొత్తం కూర్చొని చదివాను. నాకు వచ్చిన మార్క్స్ 6.50. దిస్ ఈజ్ మై వరెస్ట్ కేస్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను చదవాల్సింది మొత్తం చదివే వెళ్ళాను, కానీ నాకు రాలేదు. సో మీలో ఎవరైనా మంచిగా కంప్యూటర్ నాలెడ్జ్లో మార్క్స్ గెయిన్ చేసినట్లయితే నాకు మంచి మీరు ప్రిపేర్ అయ్యే సోర్స్ కూడా చెప్పండి. ఐ విల్ ట్రై అండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నేను ఎప్పుడు చదివేదే చదివాను. నాకు 17 పెట్టాను. అందులో 12 మార్క్స్ అని కరెక్ట్ అయింది. సో ఓవరాల్గా ఇప్పుడు రీజనింగ్ అండ్ క్వాంట్ 1.25 మార్క్తో మల్టిప్లై చేయాలి కాబట్టి 19.25 ఇంటూ 1.25 ఇంటూ 24.06 వచ్చాయి. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది 40 మార్క్స్కి కాబట్టి దీన్ని హాఫ్ చేయాలి కాబట్టి 3.25 అలా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 12.25 ఇంటూ 1.25 అంటే 15.31 అలా వచ్చాయి. నాకు ఓవరాల్గా స్కోర్ వచ్చేసరికి 69.12 అలా వచ్చిందండి. సో ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్. సో ఇదైతే నేను దాచిపెట్టుకుంటాను జాగ్రత్తగా. సో దిస్ ఈస్ మై స్కోర్ అండ్ 16.125. మేబీ నేను కొంచెం ఎఫెక్ట్స్ పెట్టి బాగా చదివినట్లయితే బాగుండేదేమో అనిపించింది నాకైతే. సో ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని వస్తాయి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను రాసిన మెయిన్స్ ఎగ్జామ్స్లో ఇదే లీస్ట్ స్కోర్ నాది. మ్యాక్సిమం కూడా 10 ఎబో, ఇది 20కి 10 ఎబో అనేది ఉండేది. సో దిస్ ఈస్ మై స్కోర్ కార్డ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫర్దర్గా నెక్స్ట్ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.